అందరికీ నమస్కారములు. నేను మీ అశోక్ పవన్ చెప్పిరంగి. అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రసంగం మొదలవుతుంది. అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఎదిగే వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ గారిని అడ్డుపెట్టుకొని మరికొందరు కుల మతం అంటూ రెచ్చగొట్టి వెనుకబడేలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆగం చేస్తున్నారు. యువతరం వెనుకబడేలా కొంతమంది ఈ సమాజంలో ఉన్నారు. కాస్త గమనించి మనదైన ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంకా కులం ముఖ్యం కాదు. మహనీయులు అంబేద్కర్ గారిని ఇంకా మరి ఎందరో మహనీయులు ఉన్నారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. దయచేసి నా దేశ ప్రజలారా, అది ఈ కులము నిది ఆ కులం అంటూ అనవసరమైన వివాదనలతో రెచ్చిపోకండి. కులం అంటూ రెచ్చగొట్టే అతి తెలివితేటలు ఉన్న మనుషులు వస్తున్నారు. మన మధ్యలో ఉండి మనల్ని నాశనం చేస్తున్నారు. కాస్త గమనించి అందరూ ఈ సమాజం పట్ల మంచి పనులు నిర్మించాలని కోరుకుంటున్నాను. చేస్తున్న వాళ్ళు ఎంతోమంది, వారి అందరికీ నా వందనాలు. మనమంతా ఏకమై మనమంతా కలిసి ఏదైనా మంచి సంస్థలు నిర్మించగలిగిన ఏదైనా మా సంస్థ నుంచి ఇతరులకు సహాయపడేలా ఆలోచనలు చేసి ఇక నుండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మన మధ్యలో మనం ఏదైతే ఆలోచించగలుగుతామో అదే మనము దాని కనుక దానిపైన చర్చలు తీసుకొని సరైన చర్యలు తీసుకొని అనుకూలంగా అన్ని అమర్చించుకొని ముందుకు సాగేలా ప్రయత్నించాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి. చదువు లేకున్నా ఎంతమందో ఈ సమాజంలో ముందుకెళ్తున్న వాళ్ళని చూస్తున్నాం. అందులో మనం కూడా ఒకరు. మనలాంటి వాళ్ళే పేదుంటి వాళ్ళు కావచ్చు, ఉన్నింటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎన్నో కొత్త మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనది కులము, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర చదువు లేదు అనుకుంటూ ఉన్న చోట ఉండిపోతే అక్కడే ఉండిపోతుంది తప్ప ఏ దేవుడు కానీ ఎవరు కానీ ఏ స్ఫూర్తి, ఎన్ని మాటలు విన్నాను, ఎన్ని చదివినా అంతా ఉట్టిది అయిపోతుంది. కనుక గమనించి మధ్యలో ఏదైనా ఆలోచనలు వస్తే ఆలోచనలు మనం కనుక తీసుకోగలిగితే ఆలోచనల నుండి మనం ముందుకెళ్ళగలగాలి. వచ్చే భవితరాలకు ఎంత కొంత మనదైన స్థాయి బాటలు వేద్దాం. ఈరోజు అవసరమున్నంత వరకు ఏ ఎలక్ట్రీషియన్ ఏదైనా సరే, ఏ వస్తువులైనా సరే, ఏ ఫోన్ అయినా సరే, ఏదైనా సరే మనం వాడుతున్న ప్రతి ఒక్క అవసరం ఉన్నంత వరకు వాడాలని కోరుతూ, మనిషి కనిపెట్టిన ఒక మిషనే మనిషిని పాడు చేస్తుంది అన్నది మనం గమనించాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతామని బలంగా నమ్మి ధైర్యంతో ముందడుగు వేయాలని ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. మన భారతదేశానికే అంబేద్కరుడిగా ఎన్నో రకాలుగా మంచి పనులు, ఎన్నో రకాలుగా మనకు స్ఫూర్తిదాయకంగా రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలు, మనము ఆయన అంతా చేసినప్పుడు మనం ఎంతో కొంత చేయగలుగుతామన్న నమ్మకం మనలో కలగాలి.
మన దగ్గర ఉన్న ధైర్యంతో సమస్యలపై పోరాడాలి. ఈ సమాజంలో మనం ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. మళ్ళీ వచ్చే అంబేద్కర్ గారి జయంతి రోజు ఆ సమయానికల్లా మనమంటూ ఒక గోల్ పెట్టుకొని, మనమంటూ ఒక లక్ష్యంతో, మనకంటూ నమ్మకంతో లక్ష్యం పెట్టుకొని దానికి ముందుకు తీసుకెళ్ళగలగాలి. కొన్ని రోజులు శ్రమిస్తే ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఏదైనా ఒకటి నువ్వు ముందడుగు వేస్తే కనుక అప్పుడు నీపై నీకు నమ్మకం వస్తుంది. మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఒక్కసారి అడ్డుకంచెలు కనుక నువ్వు దాటినావంటే నీకే అర్థమవుతుంది, నీపై నీకు నమ్మకం వస్తుంది. మంచి పనులు చేసే వాళ్ళకి ఎన్నో అడ్డుకంచెలు వేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ సమాజంలో. మనం చూస్తున్న ఏ నాయకుడైనా సరే, ఏ మంచి మహానుభావులైనా సరే, ఏ మంచి నాయకులైనా సరే, ఏ మహనీయులైనా సరే, వాళ్ళు మనకంటే వెనుకబడిన కాలంలో మనకంటే ఈరోజు అన్నీ ఉన్నాయి. ఆనాడు వాళ్ళకి ఏమి లేకున్నా సరే తనదైన ఆలోచనలతో వాళ్ళంతా ఏకమై ముందుకెళ్ళారు. మనం ఇన్ని ఉన్న ఈ రోజులలో వెనుకబడే అవసరం లేదు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకూడదు. ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి. అందరం కలిసి గట్టిగా ముందుకు సాగుదాం. జై భీమ్, జై భారత్.